గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారి యొక్క సందేశాన్ని శ్రీ ఆది మున్సిపల్ చైర్పర్సన్ జిల్లం కలగారు మన ఏఎంసీ చైర్పర్సన్ గారి సందేశాన్ని మీకు వినిపిస్తున్నాం. మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులు కాదు సేవకులు అన్న భావంలో ప్రజల ఆకాంక్షలు అవసరాలు కేంద్రంగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ పథకాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని మార్చి 6 నుంచి జూన్ 12వ తారీఖు వరకు రాష్ట్రంలో కొనసాగుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ళకి వేస్తూ ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, ₹500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇంద్రమీళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైతుకి 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నెంబర్1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరులు భాగస్వామ్యం కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరిస్తున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష, పట్టుదల. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మనం మండల లెవెల్ సభను నిర్వహించుకుంటున్నాము. మండల లెవెల్ సభ చూస్తున్న మున్సిపాలిటీలో లాస్ట్ టైం మనం వార్డ్ లెవెల్ సభను నిర్వహించుకున్నాము. ఈరోజు మండల లెవెల్ సభను నిర్వహించుకున్నాము. అయితే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగానే వివిధ కార్యక్రమాలు మున్సిపాలిటీ ద్వారా వివిధ శాఖల ద్వారా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటిదాకా ముందు మున్సిపాలిటీ వారు 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శానిటేషన్ మరియు సైన్స్ యూనిట్స్ లాంటి ఎన్నో పనులు చేయడం జరిగింది. దాని తర్వాత ట్రాఫిక్ వాళ్ళు ఈరోజు లైవ్ అయిన లైవ్ ప్రోగ్రామ్ కింద ఆర్గనైజ్ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోగ్రామ్, ఎస్టీ డెవలప్మెంట్, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ విభాగాలు ప్రతి ఒక్కరు 99 రోజుల ప్రోగ్రాంలో వివిధ డిపార్ట్మెంట్లు వివిధ వాళ్ళకు కేటాయించిన రోజులలో యాక్టివిటీస్లను టేకప్ చేస్తున్నారు. అయితే ఈ దీంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ చేపట్టిన మండల సభలో మీ అందరికీ, బెనిఫిషియరీస్ అందరికీ మరియు మన కౌన్సిల్ సభ్యులందరికీ ఇది తెలియపరచడం ఏంటంటే, తెలుస్తున్న మున్సిపాలిటీలో ఉన్న లబ్ధిదారులు, రైతు భరోసా లబ్ధిదారులు 5,059 మంది ఉన్నారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు 808 ఉన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు వచ్చేసి 2,03,00,000 మన దగ్గరకెళ్ళి లబ్ధిదారులు లబ్ధి పొందారు. గృహజ్యోతి పథకం కింద 16,546 మంది, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ కింద 16,446 మంది, సన్న బిందు బియ్యం బోనస్ కింద 152 మంది. ఒకసారి నిలబడండి.